ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీ కలిగిన సమస్తమునకును నిండుగా మెండుగా సమృద్ధిగా కలిగి ఆనంద సంతోషాలతో యుగయుగాలు దేవునితో మీరు ఆ నిత్య జీవమును కలిగి ఆనందించున్నట్లు ప్రభువు తన కృపను మీపై సమృద్ధిగా కుమ్మరించునుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడైయుండును గాక. ప్రభువు మీకందరికీ తోడైయుండును గాక. ప్రతి పత్రికలోనూ దైవజనుడైన పౌలు గారు శుభవచనాన్ని ఇలాగున తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ పత్రికలో ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో దేవునిని సమాధానకర్తయగు దేవుడు అని ఉచ్చరిస్తూ ఉన్నారు. దేవుడు సమాధానకర్త. ప్రియులారా, శాంతి అని సమాధానమని 2 మాటలు మనం గమనించగలం. శాంతి, నెమ్మది. ప్రియులారా, ఇది మన హృదయంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి నెమ్మది. కలవరము లేకుండా, బాధ లేకుండా, చింత లేకుండా, ఏ విధమైనటువంటి ఉద్వేగములు ఉద్రేకములు లేకుండా మన హృదయంలో కలిగి ఉండే నెమ్మదిని శాంతి అని అంటాం. సమాధానము అంటే ఇతరులతో కలిగి ఉండేటువంటి ఐక్యత, పీస్ అండ్ రీకన్సిలియేషన్. కనుక ఇతరులతో కూడా విరోధ భావంతో మరి వేరైనటువంటి మనస్సును కలిగి ఉండే వారితోనూ మనకు సమాధానము అనుగ్రహించే దేవుడు అని. కనుక హృదయంలో శాంతి, ఇతరులతో కూడా సమాధానం అనుగ్రహించే దేవుడు. ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును దయచేది కాక. సమాధానకర్తయగు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, రోమా పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దైవజనుని యొక్క మాటను చూద్దామా. 15వ అధ్యాయం 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైయుండును గాక. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైయుండును గాక అని చూస్తున్నాం. సమాధానకర్త. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక బిరుదుగా ఇది ఇవ్వబడింది. 9వ అధ్యాయము 6వ వచనం యెషయా గ్రంథంలో, 9వ అధ్యాయము 6వ వచనం యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారి ఆయనకు ఇచ్చినటువంటి ఒక బిరుదు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కనుక యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక పేరేమిటి? సమాధానకర్తయగు అధిపతి. అనగా సమాధానమును తెచ్చిపెట్టేటువంటి వాడు. ఆయన ఈ లోకంలో జన్మించిన సమయంలో కూడా లూకా సువార్త 2వ అధ్యాయంలో 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు,
ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయొచ్చుండను. తనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ప్రియులారా, తనకి ఇష్టలైన మనుష్యులకే సమాధానం ఉంటుంది. యేసయ్య ఒక సందర్భంలో అంటారు, నేను ఈ లోకములో సమాధానం కలిగించడానికి వచ్చాను అనుకోవద్దు, అగ్ని వేయ వచ్చి తిని అంటారు. అగ్ని వేయ వచ్చి తిని అంటారు. అంటే కొంతమంది మరికొంతమందికి విరోధంగా పోరాడేవారిగా ఉంటారు అని. ఎవరికి సమాధానము? ఆయనకి ఇష్టలైన మనుష్యులకు సమాధానం. ఇప్పుడు ఆయనకి ఇష్టలు కాని వారు ఏం చేస్తారు? విరోధ భావంతో ఉంటారు. కనుక వారికి వీరికి మధ్య అగ్ని వేయ వచ్చిందని అన్నాడు. కనుక లోకములో దేవునికి ఇష్టలైన మనుష్యులకు సమాధానం ఉంటుంది. మరి దేవునికి విరోధులైన మనుష్యులు ఎంతో క్రోధము, కక్ష, అసూయ, ద్వేషము వీటన్నిటితో నింపబడి ఉంటారు అని అర్థమవుతుంది. వీరికి వారికి మధ్య అంటారే పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుందని, అటువంటి అగ్ని వేయవచ్చాను అని యేసు ప్రభు వారు చెప్తారు. ప్రియులకు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఆయనకి ఇష్టలేని మనుష్యులం అయితే మనము సమాధానం కలిగి ఉంటాం. 16వ కీర్తన మనం దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే సమాధానం కలిగి ఉంటాం. 16వ అధ్యాయం చూడండి, 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన మన శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన మన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మన ఒకని ప్రవర్తన చూస్తున్నాం. మన ప్రవర్తన కన్నా దేవునికి ఇష్టమైనదిగా ఉంటే శత్రువులను కూడా మనకు మిత్రులుగా చేస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఇష్టమైనదిగా, ప్రీతికరముగా ఉండాలి. మన ప్రవర్తన ప్రియులారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన నడవడిని జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏలంగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. ప్రియ, మన శత్రువులమై ఉండగా అనే మాట చూస్తా ఉన్నాం. శత్రువులమై ఉండగా. 6వ వచనంలో బలహీనులమై ఉండగా అని చూస్తున్నాం. అలాగే 8వ వచనంలో పాపులమై ఉండగా అని చూస్తున్నాం. అలాగే 9వ వచనంలో ఆయన ద్వారా మన మీద ఉగ్రత కలిగిన వారంగా ఉంటున్నాము అని. 10వ వచనంలో శత్రువులం అని చెప్తోంది. కనుక మన పాప అపరాధముల వలన, చెడు జీవితముల వలన దేవునికి కోపం తెప్పించేవారిగా, ఆయన ఉగ్రత మన మీద నిలిచి ఉంటుంది అని చూస్తున్నాం. ఆయనకు శత్రువులుగా ఉన్నాము అని చూపించబడుతూ వస్తుంది. కాబట్టి ఎప్పుడు మన పాప అపరాధములన్నిటినీ మనం ఒప్పుకుంటామో, నేను పాపిని, నేను అపరాధిని అని మన హృదయపూర్తిగా మన స్థితిని మనం ఎరిగి తెలుసుకొని మనం ఆయన సన్నిధిలో క్షమాపణ కోరేందుకు వస్తామో, అప్పుడు మనము దేవునితో పడేందుకు అవసరమైన క్షమాపణను పొందేవారిగా ఉంటాం. ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో, 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపిష్టులమైన మనము, బలహీనమైన మనము, శత్రువులమైన మనము, ఆయన ఉగ్రతకు మాత్రమే పాత్రులమైన మనము, ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడేందుకొరకు మన పాప అపరాధములని ఒప్పుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో చిందించిన రక్తధారలతో మరణించి తిరిగి లేచిన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు తన రక్తధారలతో మన కడిగి శుద్ధిపరచి నీతిమంతులుగా తీర్చి
దేవునితో సమాధానాన్ని అనుగ్రహించేవానిగా ఉంటున్నాడు. కనుక మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇది దేవుని యొక్క అద్భుత ప్రేమ. ప్రియులారా, దేవుని నీతి మనకిచ్చేందుకొరకు మన పాప అపరాధములన్నీ తన కుమారుని యేసుక్రీస్తు వారి మీద పెట్టి మనకు బదులుగా తనను పాపముగా చేసి సిలువకు అప్పగించ పై వాక్యము గారు చూసినట్లయితే దేవుడు మా ద్వారా వేడుకొనొచ్చున్నట్టు మేము క్రీస్తు రాయవారులమై దేవునితో సమాధాన పడమని క్రీస్తు పక్షం మేము బతిమాలుకొనుచున్నాము. 19వ వచనం అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కనుక దేవుడు మన అపరాధాలు, మన దోషములు, మన అతిక్రమములు, మన అవిధేయతలు మన మీద మోపక ఇవన్నీ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన యేసుక్రీస్తు వారి మీద మోపి మన పాపములన్నిటికీ ఆయన యందు శిక్ష విధించి మనకు పాపము లేకుండా చేసి ఆయన రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడిన మనం నీతిమంతులముగా తీర్చబడి దేవునితో చక్కని సమాధానాన్ని, దేవునితో చక్కని ఐక్యతను, ఆయన సన్నిధిని, ఆయనకు ప్రీతికరమైన, ఆయనకు ఇష్టమైన మనుషులుగా చేయబడేందుకు గాను దేవాతి దేవుడు అద్భుతమైన ఆధారాన్ని కల్పించారు. చెల్లి, నా తమ్ముడా, దేవాతి దేవుడు మనలను తనతో సమాధానపరచుకోవాలని, తనతో ఐక్యపరచుకోవాలని శత్రువులమైన మనము, బలహీనమైన మనము, పాపిష్టివారమైన మనము, దేవుని కోపానికి మాత్రమే, ఉగ్రతకు మాత్రమే పాత్రులమైన మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని ఎఫెసీ 2వ అధ్యాయంలో చూస్తాం. మనం ఇటువంటి మనలను తనతో సమాధానపరుచుకునేందుకు, తనతో ఐక్యపరచుకునేందుకు, తన సామీప్యతకు మనం చేరేందుకు, ఆయనతో చక్కని ఐక్యతను కలిగి జీవించేందుకు మన పాపం అంతటిని తన కుమారుడు యేసుక్రీస్తు వారి మీద పెట్టి మనకు బదులుగా ఆయనను శిక్షించి తన రక్తధారలు చిందించినట్లుగా అనుగ్రహించారు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత ప్రేమ! మన అపరాధాలను ఆయన ఎత్తి చూపలేదు, కానీ ఎత్తి చూపాడు, కానీ వాటిని క్షమించి శుద్ధీకరించి తనతో సమాధానపరచుకోవటానికి యేసుక్రీస్తు వారి యందు ఈ అద్భుతమైన రక్షణా కార్యాన్ని దేవాతి దేవుడు నిర్వహించారు, అనుగ్రహించారు. ప్రియ చెల్లి, తమ్ముడా, నువ్వు దేవునితో ఐక్యపరచబడేందుకు, దేవునితో సమాధానపరచబడేందుకు, నీకు దేవునికి మధ్య ఉన్న పాపము, అపరాధము, దోషము, అతిక్రమము, అవిధేయతలు ఇవన్నీ కూడా తొలగించబడి నీతిమంతునిగా తీర్చబడి పరిశుద్ధపరచబడి దేవుని కుమారుడిగా, కుమార్తెగా తీర్చబడి తండ్రితో చక్కని ఐక్యత కలిగి జీవించేందుకొరకై దేవాతి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తునందు జరిగించారు. ఈ కార్యాన్ని అంగీకరించినట్లయితే, ఆ కార్యమునందు మనం ఇష్టపడి ఆ ప్రభువును మన రక్షకునిగా హృదయంలో చేర్చుకున్నట్లయితే, ఆయన రక్తములు మన పాపములు కడుక్కొని శుద్ధి నొందినట్లయితే, ప్రియమైన తండ్రి మన పాపములన్నీ క్షమించి శుద్ధీకరించి తనతో చక్కని కుమారుడుగా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చి ఐక్యతను ప్రసాదించేవానిగా ఉన్నాడు. కనుక తండ్రి అని పిలుస్తూ దేవునికి ఇష్టలముగా, దేవునికి ప్రీతికరమైన వారిగా, మన ప్రవర్తన యందు ఆయనకి ఇష్టలేని వారిగా జీవించేందుకు గాను మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి జీవించేందుకు దేవుడు అనుగ్రహించారు. కనుక ఈ సమయంలో దేవుని యొద్దకు సమీపించే ధన్యత, రెండవది ఆయనకి ఇష్టలముగా, ప్రీతికరమైన వారిగా, ప్రియులారా, మన ప్రవర్తన ఆయన దృష్టికి ఇష్టమైనదిగా ఉండినట్లును ప్రభు అనుగ్రహించను గాక. అలాగున మనము దేవునికి ఇష్టలముగా జీవించి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని ఆయన దృష్టిలో మనము సరియైన ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఆయన నామమును మహిమ కలిగే నిమిత్తం జీవించినట్లుగా ప్రభు మనకు తన కృపను అనుగ్రహించును గాక ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, బలహీనులము, పాపాత్ములము, శత్రువులము, నీ ఉగ్రతకు మాత్రమే పాత్రులమైన మా బ్రతుకులను కరుణించినందుకై,
కనికరించినందుకై క్రీస్తు యేసునందు మా ప్రతి పాపమునకు అపరాధమునకు ప్రాయశ్చిత్తమును చేసి ప్రభువా నన్ను క్షమించు అని అడిగినప్పుడు క్షమించి నీతో మమ్మను ఐక్యపరుచుకున్నందుకై సమాధానపరుచుకున్నందుకై స్తోత్రములు దేవా, స్తోత్రములు. వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయితే మా ప్రవర్తన నీకు ఇష్టమైందిగా ఉంటే శత్రువులను సహా మాకు మిత్రులుగా చేస్తావని వాక్యం చెప్తోంది. తనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు పాడారు. నీ ప్రజలంగా మేము నీకు ఇష్టలంగా జీవించే భాగ్యం దయచేయండి. ఆ విధంగా సమాధానం కలిగి సమాధానకర్తకు దేవుణ్ణి ప్రకటించే వారికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి ధారాళముగా అనుభవించినట్లు ఆయన మీపై తన దయను కుమ్మరించును గాక. ఆమేన్, ఆమేన్.